మంచిది. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. మరి ఇప్పటి వరకు మనం నేర్చుకున్న మాటలు, దేనిని విడిచిపెట్టాలి, దేనిని చేర్చుకోవాలి. విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెడితేనే కానీ చేర్చుకోవాల్సిన వాడిని చేర్చుకోలేము. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా సరే విడిచిపెట్టకుండా కావాల్సినవన్నీ రావాలంటే రావు. చాలామంది చేసే తప్పు ఏంటంటే పాపము లేదా అక్రమము, అన్యాయము, మోసాలు ఇవన్నీ లోపల పెట్టుకొని నాకు మొత్తం ఆశీర్వదించే, నాకు ఇవన్నీ ఇచ్చేయండి, ఎక్కడి నుంచి వస్తాయి? రావు. అందుకొరకే ప్రతి మనసు కూడా దేవునికి అప్పగించుకోవాలి. మనస్సు అప్పగించుకుని, బ్రతుకు అప్పగించుకుని ఒక తీర్మానం, ఒక నిర్ణయం తీసుకుంటేనే కానీ దేవుని దగ్గర నుంచి మనం ఏమీ పొందుకోలేము. మరి చూసాం కదా, ఇప్పుడు ఆ వాక్యంలో విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టాలి. ఒకవేళ విడిచిపెట్టకపోతే హృదయంలోకి ఏమొస్తాయంట? ముందు కొంచెమే పాపం వస్తుంది, తర్వాత శరీరం అంతా పాపం కమ్ముకుంటే లోపలున్న దేవుడు ఏం చేస్తాడు? పాపం ఉన్న చోట దేవుడు నివసించాడు. పరిశుద్ధంగా ఆలయం ఇది. అదే చెప్పారు కదా, ఇప్పుడు పాడైపోయి ఇల్లు ఉంటే కనుక అది బాగు చేసుకొని దేవుణ్ణే ప్రతిష్ఠ చేసుకుంటే ఈ ఇల్లు, ఏ ఇల్లు అది? మనమే ఇల్లు. బాగు చేసుకుని యేసయ్యను ప్రతిష్ఠ చేసుకుంటే యేసయ్యకి మాత్రమే ఇల్లు సొంతం. లేదు, ఈ ఇంటిని పాడు చేసుకుంటే ఇంట్లో దెయ్యాలు వచ్చి కూర్చుంటాయి. అంటే ఈ ఇంట్లో లోకము, పాపము, వ్యసనాలు సమస్తం అన్నీ వచ్చి కూర్చుంటాయి ఇందులో. మరి ఆ రీతిగా ఉంటే రేపొద్దున పరలోక రాజ్యానికి హక్కుదారులు కారు. అందుకే దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. అలాగే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, నేను క్రీస్తుని పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని. అంటే యేసును పోలి అపోస్తలుడైన పౌలు నడిచాడంటే మరి మనం కూడా క్రీస్తుని పోలి నడిచి మనం ఆ మాట ఇతరులకు చెప్పాలి. అలా చెప్పకపోతే ఈ లోపల ఏముంటుంది? ఇక ఎప్పుడు పాపమే. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? చెయ్యొద్దు అని చెప్తుంది, వెళ్ళకూడని చోటుకు వెళ్ళొద్దు అని చెప్తుంది, తినకూడని తినొద్దు అని చెప్తుంది, నువ్వు మాట్లాడుకోవడని మాట్లాడొద్దు అని చెప్తుంది, నువ్వు చూడకూడని చూడొద్దు అని చెప్తుంది. అలాగన సేవకులుగా ఇక్కడ నిలబడి వాక్యాన్ని అందించేది, మాట్లాడేది మేమే అనుకుంటారు మీరు. కాదు, నిలబడేది మాత్రం మేము. బోధించే బోధకుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మాటకు లోబడితే ప్రతి ఒక్కరు కూడా వాక్యములో, ప్రార్థనలో, దేవుల్లో, సన్నిధిలో కట్టుబడతారు. నా కోసమే చెప్పారు వాక్యం, నా కోసమే వాక్యం చెప్పారు, మాకు అలాగా ఇలాగానే మాటలు మాట్లాడి సేవకుల మీద తిరగబడితే సేవకుల మీద అభిషేకం ఉంది, సేవకుల మీద మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అంటారు కదా, ఒక పంతులు గారిని మనం ఏం మాట్లాడకూడదండి, పంతులు గారిని మనం ఏమనకూడదండి, ఆయన దైవ సన్నిధిలో అయినా అందరికీ పూజలు చేసే వ్యక్తి అని ఆయనకు ఎంతో గౌరవిస్తారు. అలాంటి వారమే మేము కూడా. అలాగునా కొంతమందికి వాక్యాన్ని వాక్యముగా ఇస్తూ ఉంటే కొంతమందికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇబ్బంది వచ్చినా సరే ఇప్పుడు ఏమి విడిచిపెట్టాలని చెప్పారు? అన్ని ఇప్పుడు అతిక్రమాలు, పాపాలు అన్ని విడిచిపెట్టాలని చెప్పారు. అవన్నీ విడిచిపెట్టండి, మన నిత్యజీవంలో శాశ్వతంగా ఉంటాము అని చెప్పబడుతున్న విషయము మంచిదా కాదు చెప్పండి? లేదు, మీరు తాగండి, తిరగండి, అబద్ధాలు ఆడండి, మోసాలు చేయండి, పాపాలు చేయండి, లోకంలో కలిసిపోండి, మీకు ఇష్టం అండి, పోతే నరకానికి పోతారని ఏ పాస్టర్ గారని చెప్తాడా? ఏ వాక్యమైనా చెప్తుందా? చెప్తారు. ఏది ఏమైనా వాక్యం వస్తుంది అంటే ఆ వాక్య ప్రకారంగా విడిచిపెట్టవలసినవి అన్నీ కూడా నేర్చుకున్నారు. చేర్చుకోవాల్సిన యేసుని చేర్చుకుని ఆ నిత్యరాజ్యానికి వెళ్ళిపోవటమే దేవుని పద్ధతి. ఆ పద్ధతిలో మనం అందరం నడుచుదుము గాక. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీకు వందనాలు. యేసయ్య, మీరు మాకు బోధకుడు అయి ఉన్నావయ్యా. అయ్యా, మాకు రక్షకుడుగా ఉన్నావు.
అయ్యా మాకు నిత్య జీవానికి అప్పుదారులుగా చేసిన గొప్ప దేవుడు నాయన. నీ కుమారుడి మీద సమస్త మానవాళి పాపాలు వేసి మేము పరిశుద్ధంగా ఉండాలని తెలియపరిచారు. ఆ ప్రకారంగా నడుచుకోవాలని, మళ్ళా లోకములో పాపములో కలిసిపోకూడదు, విడిచిపెట్టవలసినవి అన్ని విడిచిపెట్టాలని మాతో మాట్లాడారు. ఒకవేళ విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకపోతే అయ్యా శరీరము దేవాలయము కనుక ఈ దేవాలయం పాడైపోతే, ఈ దేవాలయాన్ని పాడు చేస్తే మరి చెడ్డలు వచ్చి ఆయా శరీరం పాడు చేసి నరకానికి తీసుకెళ్తుందని సెలవిచ్చారు. ఆ ప్రకారంగా ప్రభువా విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి నిన్ను చేర్చుకుని మార్చుకుని మేము ముందుకు నడవడానికి సహాయము నాకు మాకు ప్రజలందరికీ దయచేయమని. అయా వ్యసనాలతో ఉన్నవారు, పాపాలతో ఉన్నవారు, లోకములో ఉన్నవారు అయా అందరూ చాలా మంది ఉన్నారు ప్రభువా. ఇగో ఆధ్యాత్మిక్రమమే పాపము, అయా ఇదిగో పాపమని ఒప్పుకున్నవాడు కనికరం పొందుకుంటాడని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకొని విడిచిపెట్టబడి కనికరించబడి నీ బిడ్డలుగా అంగీకరించబడి నీ పరలోక వారసులుగా అవడానికి సహాయం చేయమని గుడి చెరువుచిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. వారి అవసరాలు, వారి అక్కర్లు, వారి కొదవులు, వారి వ్యాధులు, బాధలు, సమస్యలు అన్ని మీరు ఎరుగుతున్నాయన. అన్నింటినీ అయ్యా మీరే క్రీస్తు మహిమలో తెచ్చి ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టుకొని ప్రార్థిస్తూ మహిమ చెల్లిస్తూ అలాగే మైక్ శబ్దములను పెట్టదు అందరినీ కూడా కనికరించమనిపించు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసు నామములో ప్రార్థించి బిడ్డలు మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. యేసు రక్తమే జయం.